గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో బాలికల హాస్టల్ వాష్రూమ్ లో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ వి వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలని అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించిన సహచర హాస్టల్ విద్యార్థులు. విషయం తెలుసుకుని కాలేజీ హాస్టల్ కి చేరుకున్న పోలీసులు విద్యార్థి ల్యాప్టాప్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు వారం రోజులుగా ఇంత జరుగుతున్న చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ కళాశాల మేనేజ్మెంట్ ని ప్రశ్నిస్తున్న విద్యార్థినులు సీఎం చంద్రబాబు ఆదేశాలపై ఎస్పీ కలెక్టర్ మంత్రి కొల్లు రవీంద్ర కాలేజీ వద్దకు చేరుకుని విచారించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మాట్లాడటానికి ఏమన్నా తెలియాలి కదా, తరిమేసి వెళ్ళిపోతారు. కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటంటే రాత్రికి ఎలా వస్తుంది ఫేక్ న్యూస్ అని రాత్రి నిన్న 1 month అడిగారు ఇన్వెస్టిగేషన్ కి. మరి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు చూపించాలి. మమ్మల్ని కేసు తప్పంటే మా మీద రివర్స్ కేసు పెడతారంటే ఎలా పెడతారు? మా మీద కేసు మేమేం చేస్తాం? ఎలా పెడతారు? అందరికీ నమస్కారం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో కెమెరాలు ఉన్నాయి. దానివల్ల ఆడపిల్లలకి ఇబ్బంది అయిందని చెప్పి గత రాత్రి నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మరి ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇమ్మీడియట్ గా నైట్ నుంచి కూడా మానిటర్ చేస్తా ఉన్నారు. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి వెళ్ళిన వెంటనే మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి మరి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా నన్ను, అలాగే శాసనసభ్యులు కొడన కాన్స్టిట్యున్సీ కృష్ణప్రసాద్ గారిని, అలాగే పామర్ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు కుమార్ రాజా గారిని, మాజీ శాసనసభ్యులు రాజేంద్రరావు గారిని, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల నారాయణరావు గారిని, అలాగే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడుతూ కూడా జరిగింది. దాదాపు వాళ్ళు చెప్పేది ఏంటంటే 3 days బ్యాకే వార్డెన్ గారికి మేము చెప్పాం, ఇది యాజమాన్యం దృష్టికి కూడా వెళ్ళిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయినా కూడా అక్కడ ఎటువంటి ఇది జరగలేదు. దాని మీద మాకు భయం వేసి మేము అందరూ కూడా ఆందోళన తీర్చడం జరుగుతుందని చెప్పారు. వాళ్ళందరికీ కూడా, ఎందుకంటే ఇది చాలా దురదృష్టకరం. ఇక్కడైతే ఏం జరిగింది ఏంటంటే కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి ఇక్కడ ఏదైతే విషయం ఉందో దాన్ని క్లాసిఫై చేయడానికి ట్రై చేశారు. ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ సిచ్యువేషన్ నేను మినిట్ టు మినిట్ నేను కోసం ఆల్రెడీ 4:30 గంటలకు దీన్ని ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది. దీంట్లో కొత్త బిఎన్ఎస్ చట్టంలో ఉన్నటువంటి వోయరిజం అండ్ ఐటీఎస్ లో కూడా సెక్షన్స్ రిలీజ్ చేశాను. దీనికోసం నేను ఒక ప్రత్యేకమైనటువంటి టీం కూడా ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో అందరూ కూడా ఉమెన్ ఆఫీసర్స్ మాత్రమే ఉన్నారు. దాంట్లో సిఐసిసిఎస్ రమణి గారు,
కూడా ఆవిడ స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్మెంట్ చేస్తున్నాము. దాంతో పాటు ఇందులో టెక్నికల్ ఎవిడెన్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దాంట్లో ఎస్ఐ ఐటీ కోర్ మాధురి గారిని కూడా దీనికి అపాయింట్మెంట్ చేయడం జరిగింది. దాంతో పాటు ఒక కానిస్టేబుల్ కమ్యూనికేషన్ ఉన్నటువంటి కానిస్టేబుల్, అలాగే మాధురి గారికి అసిస్ట్ చేయడానికి ఐటీ కోర్ ఉన్నటువంటి మరొక కానిస్టేబుల్ కూడా అందరూ నలుగురు కూడా ఈ టీమ్ ని వేసి సైంటిఫిక్ గా జరుగుతుంది. ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అనేటువంటి ట్రాన్స్పరెంట్ గా జరుగుతుందని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ కేసులో ప్రస్తుతానికి ఎవరైతే ఎక్కువగా చెప్పబడుతున్నారో, ఎవరైతే ఈ లేడీ ఉమెన్ ఎవరైతే స్టూడెంట్ పేరు చెప్తున్నారో వారిద్దరు సెల్ ఫోన్లు, 2 ల్యాప్టాప్లు కూడా మీరు సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ప్రతి డాక్యుమెంట్, ప్రతి పిక్చర్, ప్రతి వీడియో అనేది తరువుగా సైంటిఫిక్ గా వెరిఫై చేయడం జరుగుతుంది. దాంట్లో ఏ చిన్న మెటీరియల్ ఎక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ కి సంబంధించి కానీ ఏదైనా కానీ ఉంటే